అందరికీ నమస్కారం. ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం కానీ మొత్తం దగ్గర 57 కోట్ల రూపాయల వర్క్స్ మొత్తం కూడా కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ దగ్గర 30 కోట్ల రూపాయలు, అలాగే కొన్ని జెడ్పీ గ్రాంట్ నుంచి, అలాగే ముడా నుంచి కొంత, ఇప్పుడు సాస్కి కింద మనకి 19 కోట్లు పవన్ కళ్యాణ్ గారు 19 కోట్ల 27 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు దానికి సంబంధించి బీచ్లో మొన్న మనం బీచ్ ఫెస్టివల్ చేసినప్పుడు పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చారు. ఆ రోజున టెంపరీగా ఇచ్చినటువంటి రోడ్లను కూడా పర్మనెంట్గా చేయడం కోసం ఇక్కడ ఒక 2 రోడ్లకి 89 లక్షల రూపాయలతో మరి ఆ 2 రోడ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని తర్వాత మొత్తం ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టూరిజం నుంచి పంపించాం. 130 కోట్ల రూపాయలకు సంబంధించి ఇక్కడ ప్లానింగ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇప్పుడు కొన్ని సంస్థలు కూడా వస్తున్నాయి. మొన్న మైరా అనే సంస్థ, అట్లాగే వేరే ఒక ఫిల్మ్ సిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు ఒక 40 ఎకరాలు కావాలని చెప్పి వాళ్ళు వచ్చారు. అట్లాగే మస్లా బే పార్క్ అని చెప్పి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా వచ్చి కొంత ఏరియా వాళ్ళు కూడా గవర్నమెంట్కి అప్లై చేసుకోవడం జరిగింది. తద్వారా ఇక్కడ టూరిజంకి చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రతిపాదనలు వాళ్ళు నడుస్తున్నాయి. దీనివల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అగ్రగామిగా ఒక తీర ప్రాంతం కాబోతోంది. ఇవే కాకుండా ఇంకా మరొక 30 కోట్ల రూపాయలు, ఇప్పుడు వరకు 30 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసాం. మిగతాయి కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అన్ని రోడ్ కనెక్టివిటీస్, అట్లాగే మనకి ఇప్పుడు ఆర్ఎన్బి నుంచి కూడా మొన్ననే తాళపాలెం రోడ్డు ఆర్ఎన్బి రోడ్డు కూడా 3 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు కూడా పనులు స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే చిన్నాపురం నుంచి కోడూరు వరకు, కమ్మవారి చెరువు వరకు దగ్గర అది 35 కోట్ల రూపాయలతో మొన్ననే మంత్రి గారు వచ్చి కూడా అది వర్క్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఈ రకంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఫండ్స్ తీసుకొచ్చి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం నిరంతరం ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం.